హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం ఐవి ఫ్లూయిడ్ యొక్క క్యాలిక్యులేషన్స్ ఎన్ని ఉన్నాయని చూసాము. ఇన్ని రకాలుగా మనం విభజించాము. వాటిని ఏమని పిలుస్తాం మన మెడికల్ టర్మ్లు అనేది మనం నిన్న చూసాము. ఇప్పుడు నిన్న ఏదైతే మనం చెప్పుకున్నామో రెండు రకాలైన క్రిస్టలాయిడ్స్ అండ్ కొలాయిడ్స్ గురించి. ఇప్పుడు మనం క్రిస్టలాయిడ్స్లోని మొదటిది ఐసోటోనిక్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, ఏమేమి ఐసోటోనిక్ ఫ్లూయిడ్స్ గురించిలోకి వస్తాయనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఐసోటోనిక్ సొల్యూషన్స్లో వచ్చేసరికి 0.9% NaCl అంటే నార్మల్ సెలైన్ అంటాం. మన వాడుక భాషలో నార్మల్ సెలైన్, కానీ దాని పేరు వచ్చేసరికి 0.9% NaCl అని మనం మెడికల్ టర్మ్లో చెప్పాలి ఎప్పుడైనా. దాని యొక్క ఆస్మారిటీ వచ్చేసరికి 308 ఉంటుంది. దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, మనం ఇప్పుడు వాడే ఎన్ఎస్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయంటే వాటర్, సోడియం అండ్ క్లోరైడ్. సోడియం వచ్చేసరికి 154 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్, క్లోరైడ్ వచ్చేసరికి 154 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్ ఉంటుంది. అసలు మనం ఈ ఎన్ఎస్ని ఏ కేసులో యూజ్ చేస్తాం అనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే యూజెస్లోకి వచ్చేసరికి ఎక్స్పాండింగ్ ఈసీఎఫ్ వాల్యూమ్. ఈసీఎఫ్ అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. యాక్చువల్గా ఈ ఈసీఎఫ్ వాల్యూమ్ని మనం ఎప్పుడెప్పుడు పెంచుతాము అంటే పేషెంట్కి డీహైడ్రేషన్ అంటే ఏదైనా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫ్లూయిడ్ లాస్, ఇలా ఏదో ఒక రూపంలో ఫ్లూయిడ్ లాస్ అయ్యే దాని నుంచి మనం వాల్యూమ్ ఇవ్వాలి అంటే, లేదా సన్ స్ట్రోక్స్, ఇవన్నీ కూడా మనం ఈసీఎఫ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. లేదా రిసస్టేషన్ టైంలో ఇట్లా మనం ఈసీఎఫ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసే టైంకి ప్రతి దాంట్లో కూడా మనం ఈ ఎన్ఎస్ని వాడచ్చు. రెండోది వచ్చేసరికి బాండ్స్, ఎలక్ట్రికల్ బాండ్స్ కానీ వాటిలో మనం ఈ ఎన్ఎస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ట్రామాలో ఎందుకు మనం చెప్తున్నాం అంటే ఫ్లూయిడ్ లాస్ అంటే బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఎంతో కొంత అవుట్పుట్ని, కార్డియాక్ అవుట్పుట్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ యొక్క ఈసీఎఫ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి ఎన్ఎస్ని వాడుతూ ఉంటాము. దాంతోపాటు మైల్డ్ హైపోనెట్రీమియా అంటే సోడియం లెవెల్స్ తగ్గినప్పుడు మాత్రం మనం ఈ ఎన్ఎస్తో కవర్ చేస్తుంటారు. ఇంకోటి వచ్చేసరికి టైప్ 2 DM పేషెంట్లో మనం ఎక్కువ మందిలో మనం డిఎన్ఎస్ వీటి బదులు ఎన్ఎస్ని ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు, ఏ కేసులు పెట్టకూడదు, ఎందుకు పెట్టకూడదు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. హార్ట్ ఫెయిల్యూర్లో మనం ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది పెట్టకూడదు. యాక్చువల్గా వీళ్ళ ఉద్దేశం ప్రకారం హార్ట్ ఫెయిల్యూర్లో ఎందుకు మనం ఎన్ఎస్ పెట్టాం అనే దానికంటే కూడా హార్ట్ ఫెయిల్యూర్లో ఏ ఫ్లూయిడ్ పెట్టాం మనం, అది. రెండోది వచ్చేసరికి పల్మనరీ ఎడిమా, సేమ్ అంతే, పల్మనరీ ఎడిమాలో కూడా మనం ఫ్లూయిడ్స్ పెట్టాం. మూడోది వచ్చేసరికి రీనల్ ఇంపార్టెన్స్. ఎప్పుడైనా ఈ రీనల్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సోడియం అనేది ఇంక్రీజింగ్లో ఉంటుందని చెప్పేసి దాని గురించి మనం ఎన్ఎస్ అనేది పెట్టకూడదు. ఇంకోటి వచ్చేసరికి హైపర్నెట్రీమియా అంటే సోడియం లెవెల్స్ ఎవరికైతే ఇంక్రీజ్లో ఉంటాయో వాళ్ళకి మనం ఈ ఎన్ఎస్ అనేది కాంట్రా ఇండికేషన్గా మనం చూసుకోవాలి. ఐసోటోనిక్ సొల్యూషన్స్లో నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనం లాక్టేట్ రింగర్స్ అంటే రింగర్ సొల్యూషన్స్ అంటారు. దీన్ని మనం ఆర్ఎల్ అని పిలుస్తాం. ఆర్ఎల్లో వచ్చేసరికి దాని యొక్క ఆస్మోలారిటీ 270 ఆస్మోలార్ పర్ లీటర్ ఉంటుంది. కంటెంట్స్ ఏమేమి ఉంటాయి చూస్తే మనం వాటర్, సోడియం వచ్చేసరికి 130 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్, క్లోరైడ్ 109 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్, పొటాషియం 4 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్, కాల్షియం 3 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్, లాక్టేట్ వచ్చేసరికి 28 మిల్లీ ఈక్వెంట్స్ పర్ లీటర్ అనేది కంటెంట్స్ ఉంటాయి. మనం ఇందాక చూసినట్లయితే ఎన్ఎస్లో ఓన్లీ సోడియం, క్లోరైడ్ మాత్రమే ఉంది. దీంట్లో వచ్చేసరికి సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, లాక్టేట్. ఓకేనా? వీటిని మనం దేనికి యూజ్ చేస్తాం, ఈ సెలైన్ ఏ పేషెంట్కి మనం యూజ్ చేయాలి అని చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసరికి డీహైడ్రేషన్, రెండోది వచ్చేసరికి జిఐ ట్రాక్ట్ ఫ్లూయిడ్స్ లాస్ అంటే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏదైనా కూడా కండిషన్లో మనం ఈ ఆర్ఎల్ని యూజ్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి బాండ్స్,
అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫిస్టులా డ్రైనేజ్ కేసుల్లో వాడుతాం మనం. తర్వాత ట్రామా, ఇంకోటి వచ్చేసరికి మైల్డ్ హైపోకాలిమియా పేషెంట్లో కూడా దీన్ని ఆర్ఎల్ ఇస్తాం, ఎందుకంటే దీంట్లో పొటాషియం 4 mg/L ఉంటుంది కాబట్టి. ఏ కేసులో అసలు యూజ్ చేయకూడదు అంటే ఫ్లూయిడ్లో అంటే నాట్ యూజ్. ఒకటి వచ్చేసరికి లివర్ డిసీజ్, రెండోసరికి లాక్టిక్ ఎస్టోసిస్. ఇది మెటబాలిక్ లాక్టేట్లో ఉంటాయి కాబట్టి మనం లివర్ డిసీజ్లోను లాక్టిక్ ఎస్టోసిస్లో వాడకూడదు. ఇంకోటి మెయిన్గా మనం వాడకూడదు వచ్చేసరికి హైపర్ కెలీమియా పేషెంట్లో ఆర్ఎల్ని యూజ్ చేయకూడదు. హైపర్ కెలీమియాలో అంటే ఆల్రెడీ మనం పొటాషియం ఐలో ఉంటుంది కాబట్టి మనం ఇది కంటెంట్ అనేది కంపల్సరీగా మనం అవాయిడ్ చేయాలి. ఐసోటోనిక్ సొల్యూషన్స్లో ఇంకొకటి వచ్చేసరికి మనకి గ్లూకోజ్ ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్స్. దీన్ని మనం 5% డెక్స్ట్రోజ్ అని పిలుస్తాం. ఇది వచ్చేసరికి దీని యొక్క ఆస్మోలారిటీ వచ్చేసరికి 277 ఉంటుంది. దీని కంటెంట్స్ వచ్చేసరికి వాటర్, దీంట్లో 5% డెక్స్ట్రోజ్ అంటే 50 grams డెక్స్ట్రోజ్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్కి, డిహైడ్రేషన్కి, హైపోగ్లైసిమియా ఉన్న పేషెంట్లకి అంటే షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాం. ఇంకా హాస్పిటల్లో కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ మిక్స్ చేసి యూజ్ చేయడానికి ఐవి అడ్మిషన్స్కి ఉపయోగపడుతుంది. దేనికైతే మనం యూజ్ చేయకూడదు అంటే హైపర్ గ్లైసిమియా పేషెంట్స్కి. హైపర్ గ్లైసిమియా పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఈ 5% డెక్స్ట్రోజ్ని మనం యూజ్ చేయకూడదు.